3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది. ఎవడో 1,00,000 కోట్లు కట్టింది, కూలింది, పోయింది. 1,00,000 కోట్లు గంగలో పోయింది, గోదావరిలో పోయింది. మీకోసం ఒక 1000 కోట్లు ఖర్చు పెట్టడానికి మాకేమన్నా దరిద్రం ఉందా? నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఈ సంవత్సరం విద్యాశాఖ కోసము 40,000 కోట్లు ఖర్చు పెట్టిన. 40,000 కోట్లు ఈ సంవత్సరం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 100 నియోజకవర్గాలలో 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్. ఒక్కొక్క స్కూల్ కి 25 ఎకరాల స్థలం, 200 కోట్లు, 20,000 కోట్ల రూపాయలు ఈరోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కి నేను సంతకం పెట్టి ఇచ్చిన. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి 500 కోట్లు పెడుతున్నాం. కొన్ని రాజకీయ పార్టీలకు కొంతమందికి అధికారం పోయినా కడుపుమంట ఉంటుంది, బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది, ఆవేదన ఉంటుంది. కొడుకులను ఏమేమో చేద్దాం అనుకుంటే ఎందుకు కాకుండా పోతురని తండ్రికి ఆవేదన ఉంటుంది. ఆవేదనతో ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. మీరు వాళ్ళ ఉచ్చులో పడితే ఎట్లా? నేనెవరినే? మీరు అందరు కలిసి చేస్తేనే ముఖ్యమంత్రి అయినా కదా. నేను ఆకాశం నుంచి ఊడిపడ్డానా? అమెరికా నుంచి వచ్చినా? ఏం నుంచి వచ్చినా? నల్లమల్ల అడవుల నుంచి, కొండారెడ్డిపల్లి నుంచి వచ్చిన ప్రొఫెసర్ కాసింది మాది పక్క ఊరే. మీ ఊరు నుంచి, మీ దగ్గర నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదివి మీతో పాటు 20 ఏళ్ళు ఉండి జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా 20 సంవత్సరాలు మీతో పాటు ఉండి, మీతో పాటు పెరిగి, మీతో పాటు మీరు ఆశీర్వదిస్తేనే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా. చదువుకోవడానికి గుంటూరు పోలేదు, లేకపోతే పూనా పోలేదు, లేకపోతే అమెరికా పోలేనే. చదివింది ఇక్కడనే, పెరిగింది ఇక్కడనే, ఎన్నికైంది ఇక్కడనే. మా తాతలు ముత్తాతలు ఎవరు పెద్ద పెద్ద పదవులలో లేరు. మా నాయన పేరు చెప్పి నేను ఇక్కడికి. ఒక్కటంటే ఒక్క మాట, సక్కటి మాట మాట్లాడతాడా? అరే తెల్లారు లేస్తే గలీజ్ మాటలు. నీ పేగులు కట్ చేస్తా, మెడలు వేసుకుంటా, గుడ్లు వికి గోటీలు ఆడతా. పేగులు మెడలు వేసుకుంటేది బోటీ తింటాడా? ఏమన్నా బోటీ కొట్టేటోడా? నాకు అర్థం కాదు. అరే పేగులు మెడలు వేసుకుంటాడు ఎవడన్నా ముఖ్యమంత్రి? నాకు అర్థం కాదు. ఇంత గలీజ్ మాట. ఇంకా ఘోరం ఏంటంటే, ఇప్పుడు నువ్వు హామీలు ఇచ్చినావు, 100 రోజులు అన్నావు. 100 రోజులు అమలు చేయకపోతే ఇక ఈ చంద్రుడు అదేమన్నాడు, ఈ సూర్యుడు ఇటు సూర్యుడు అటు ఒడిచినా, అటునోడు ఇటు వచ్చినా నేను అమలు చేసి తీరుతా అన్నాడు. మరి అయితే పైసలు ఎడికెళ్ళి వెళ్తాయంటే మాకు తెలివిలేదా కాంగ్రెస్ వాళ్ళకు? మేమందరం కూడా 6 ఫీట్లు ఉన్నాం ఒక్కొక్కడు. నేను 3 ఫీట్లు ఉన్నా కానీ ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి 6 ఉన్నాడు, ఆ జానారెడ్డి 6 ఫీట్లు ఉన్నాడు. అందరం కలిసి చేస్తామన్నారు. మరి ఏమయ్య ఈరోజు 20 నెలలు ఒడిసేపాయి. ఇంకో 4 నెలలు అయితే 2 నెలలు అయిపోయాయి. మిగిలిన 40% టైం అయిపోయింది. ఆఖరి సంవత్సరం ఎలక్షన్ టైం అయినా మిగిలింది ఇంకో 2 నెలలే. మరి ఏమైనా ఈ హామీలు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొత్త రాగం ఎత్తుకున్నాడు. ఏమంటాడు? లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా లేవు. ఎవడు చూస్తాడు లంకె బిందెల కోసం? ఎవరు ఎత్తుకుతారు లంకె బిందెల కోసం? లంకె బిందెలని మాట్లాడతాడు ఎవరైనా ముఖ్యమంత్రి? గింత అన్యాయం మాటలా. ఇంకా ఘోరం. ఇప్పుడు మనందరికి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ అప్పు ఉందా లేదా? అప్పు లేనివాడు ఎవడని ఉంటే చేయలే అవటురా జీవన్ రెడ్డి. అప్పు లేనివాడు ఎవడు లేడు. కానీ అప్పు ఉంటే కూడా ఏం చేస్తాం మనం? మార్కెట్ మంచిగా లేదు. రేవంత్ రెడ్డి వచ్చినాక, కాంగ్రెస్ వచ్చినాక రియల్ ఎస్టేట్ సంకనాకిపోయింది. ఇక అసలు ₹1 ఉడతలేదు. కొనేటోడు లేడు, అమ్మేటోడు లేడు, అడిగినోడు లేడు. ఇదివరకు 30,000 గజమన్నది ఇలా 19,000కి అమ్ముకుంటాం దిక్కులేక. అక్కడక్కడ ఇక బిడెపెన్లో ఏదైనా అర్జెంట్ అవసరం ఉంటే అమ్ముకునే పరిస్థితి వచ్చింది. మరి ఈ పరిస్థితులల్లో అప్పు ఉన్నా కూడా ఏం చేస్తాం మనం? లోపల బనీన్కు పొక్కలున్నా మీదికెళ్ళి మాత్రం కడక అంగి వేసుకొని బయట తిరుగుతామా లేదా? ఎందుకు? మళ్ళీ ఎవడన్నా అప్పు ఉడుతుందో పుట్టదో అని. కానీ ముఖ్యమంత్రి ఎట్లున్నాడు? ఏం చెప్తున్నా ఆయన? నేను ఢిల్లీకి పోతే నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు, చెప్పులు ఎత్తుకపోతే వాడు అపాయింట్మెంట్ ఇస్తలేరంటే ఏమనాలి ముఖ్యమంత్రి? చెప్పురు మీరు, నాకు అర్థం కాదు. ఎవడన్నా చెప్పుకుంటాడు అట్లా. ఈరోజు వస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారి స్పీచ్ వినుకుంటూ వచ్చినాను నేను. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ పోయిన తర్వాత మాట్లాడుకుంటూ వస్తున్నారు, మాట్లాడుతుంటే వింటూ ఉన్నాను. నేను అనుకుంటే మన అపరిచితుడిలాగా, అప్పుడప్పుడు కేటీఆర్ గారు అంటుంటాడు ఆయన అపరిచితుడిలాగా మాట్లాడతాడని. ఆయన స్పీచ్లోనే ఈరోజు మాట్లాడుతున్న దాంట్లోనే మొదట్లో ఒకటి మాట్లాడాడు, తర్వాత ఒకటి మాట్లాడాడు. నిజంగా చాలా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాకుండా మాట్లాడుతూ ఏదో అధికారం ఉందనే మాట్లాడుతున్న సందర్భంలో బాధ అనిపించింది. అయ్యో 2 సంవత్సరాలు వెనక్కి పోయినామే, 2 సంవత్సరాలే పోయింది పవర్ అనుకుంటున్నాం, కానీ 10 ఏళ్ళు వెనక్కి పోయింది తెలంగాణ. కేసీఆర్ని బొడగొట్టుకొని ఎంత తప్పు చేసినామని ఆలోచన ఈరోజు అందరికి వస్తూ ఉంది. ఈరోజు ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ పోయి ముఖ్యమంత్రి గారు రిబ్బన్ కట్ చేసి ఆ స్టోన్ ఏది వేసుకొని వచ్చున్నారు, నాకేమర్థమైందంటే మన చంద్రాయనగుట్టలో ఒక ఫ్లైఓవర్ ఇనాగ్రేషన్ చేసిండు. ఆడపోయి కూడా ఫౌండేషన్ వేసింది, మొదలుపెట్టింది కేటీఆర్ గారు, కేసీఆర్ గారి నాయకత్వంలో అయితే
ఇనాగ్రేషన్ చేసి ఆడ మళ్ళీ కేసీఆర్ని తిట్టేసి వచ్చాడు. ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ దగ్గర పోయిండు. అక్కడ పోయి కూడా ఫ్లైఓవర్ కట్టింది ఎవరంటే కేసీఆర్ గారు కట్టారు, కేటీఆర్ గారు ఆలోచన. అక్కడ రిబ్బన్ కట్ చేసి మళ్ళీ కేసీఆర్ని కేటీఆర్ని తిట్టేసి వచ్చింది. నాకు ఏమర్థమవుతుందంటే మనం పూజలు చేసుకుంటుంటే ఏం చేస్తాం, వినాయకుడు పూజ చేస్తాం. కాబట్టి అది ఏ మీటింగ్ అర్థమవుతలేదు ఆయనకు. ఏ మీటింగ్ అన్నా కానీ ముందు కేసీఆర్ని తిట్టాలి, అది లేకుండా పని జరగదు అనే లెవెల్లో ఏ కార్యక్రమం అయినా కూడా కేసీఆర్ని తిట్టుకుంటూనే పోతున్నారు తప్పిస్తే ఏం పని చేయాలని ఆలోచన రావట్లేదు. ఈరోజు 200 కోట్లు పెట్టి ఇనాగ్రేషన్ చేసిన బిల్డింగ్స్ అని చెప్పుకుంటున్నది కేసీఆర్ గారు వేసిందే కదా, కేసీఆర్ కట్టిందే కదా. అక్కడ పోయి కూడా మళ్ళీ కేసీఆర్ని కేటీఆర్ని తూలనాడడం చూస్తూ ఉన్నాం. ఒక్క మాట బాధ అనిపించింది నాకు, బలహీన వర్గాలు చదువుకోవడం కేసీఆర్కి ఇష్టం లేదట. బలహీన వర్గాలు చదువుకోవడం కేసీఆర్కి ఇష్టం లేకపోతే 1000 గురుకులాలు ఎందుకు పెట్టారు, 1500 జూనియర్ కాలేజీలు ఎందుకు పెట్టారు, ఒక పేదింటి ఆడబిడ్డలను చదివించడానికి ఇబ్బంది పడతారు, ఒక ఎస్సీ ఎస్టీ అమ్మాయిలనైతే అసలే చదివించారనే ఆలోచనతో ఎస్సీ ఎస్టీ అమ్మాయిలకి గురుకులాలలో డిగ్రీ కాలేజీలు పెట్టారు. దేశంలో ఎక్కడ లేదు, వెరిఫై చేసుకోండి, దేశంలో ఎక్కడ లేదు. వీళ్ళందరూ ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే పిల్లలు మయ్యర్ అందుకున్నారు. సందులో వాడు ఉరికిండి రేవంత్ రెడ్డి, అప్పుడు సందులో వాడు ఉరికినోడు తెలంగాణ ఉద్యమంలో. ఇవాళ నేనేందో వచ్చినా అని మాట్లాడుతుండు. ఇవాళ ప్రజలకు అన్ని తెలుసు. ఇప్పటికైనా ఉస్మానియా యూనివర్సిటీలో బేషరతుగా మీకు ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు క్షమాపణ చెప్తున్నా అని చెంపలేసుకో. ఎప్పట్లోగా చేస్తావో చెప్పు. నువ్వు ఏం చెప్పినావో నీకు వాళ్ళకి తెలియదా? నీకు నెలకు 4000 నిరుద్యోగ భృతి అన్నావు, మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు అన్నావు, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నావు, జిల్లాకు ఒక యూనివర్సిటీ పెట్టా అన్నావు, ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం బకాయిలు క్లియర్ చేస్తా ఎప్పటికప్పుడు ఇస్తా అన్నావు. ఏదైనా ఒక్కటన్నా చేసిన వాళ్ళ ఒకటి ఇప్పుడు 4 చెప్తే 3 చేసిన బిడ్డ, ఒక్కటి చేయలేదంటే అర్థం చేసుకోవచ్చు. 4 చేయకపోతే నువ్వు ఒక్కటి కూడా చేయకపోతేవి. ఇక కోటీశ్వర్లు ఎక్కడిదమ్మా, మహిళలందరినీ కోటీశ్వరులు చేస్తా అన్నాడు. ఏమైందో మనకు తెలియదు. ఆ ఊర్లల్లా యాదైంది ఒక్కటి కూడా ఈరోజు జరుగుతున్న పరిస్థితి లేదు.